హాయ్ మామ. ఈ వీక్ అయితే కదా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో వైల్డ్ స్ట్రోమ్స్ అనమాట. ఫైల్ స్ట్రోమ్, సఫారీ స్ట్రోమ్ అసలు మామూలుగా లేదన్నమాట. ఒక్కొక్కళ్ళు చాకు అబ్బా పట్టుకుంటేనే దిగిపోతుంది అయ్యా స్వామి అన్నట్టుగా షార్ప్గా ఉన్నారనమాట. ఒక్కొక్క ఫైర్ స్ట్రామ్లో ఒక్క రకమైన ఫైర్ ఉందిరా బాబు. నీరు నిప్పు గాలి అన్నీ కలిసిన పెద్ద అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు అలా ఉన్నారనమాట. నిన్న ఆల్రెడీ మనం సండే జరిగిన ఫుల్ ఎపిసోడ్ అయితే కనుక వీడియో చూసామా, ఖచ్చితంగా చూడకపోతే కిందే ఉంది మామ వీడియో చూసి లైక్ కనుక కొట్టేసేయండి మామ, మీకు ఖచ్చితంగా నచ్చితే వీడియో అయితే కనుక. దీని తర్వాత నేను చెప్పేది ఏంటంటే కనుక అసలు ఎవరు ఏంటి, ఎవరు ఏ ప్లాన్లో ఉన్నారు, ఎవరు క్లియర్గా ఉన్నారు, ఎవరు ఆలోచించి ఆడదాం అనుకుంటున్నారు, ఎవరు పక్కన వాళ్ళ డిపెండ్ మీద ఆధారపడి ఆడదాం అనుకున్నారు ఏంటో వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళ గురించి ఒక 2-3 నిమిషాలు డీటెయిల్గా చెప్తాం మామ. ఫస్ట్ అయితే కనుక రమ్య పికిల్స్, తనైతే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది మామ. తనకి ఎందుకంటే కనుక హౌస్లోకి వచ్చాక మాట్లాడే విధానాన్ని బట్టి ఈరోజు కూడా చూశాను ఆల్రెడీ ఒక ప్రోమోలో సూపర్గా చెప్తుంది అనమాట మన డీమాన్ గురించి. నాకు డీమాన్ అసలు మైండ్ లేదా అడిగి మైండ్ లేని గేమ్ ఆడుతున్నాడని చెప్పింది అనమాట. నాకైతే కనుక ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు అసలు గేమ్ ఫిల్టర్ లేకుండా ఉన్నదన్నట్టు మాట్లాడేస్తుందా అని చెప్పి. సో అసలు తను నేను ఎందుకు అని చెప్పి నాకైతే అర్థం కదా. పూర్తి వీడియో చూశాను, ఆ పూర్తి వీడియోలో అనిపించింది మామ. అది ఆ వీడియో చేసేటప్పుడు అర్ధరాత్రి గుసగుసల్లో మాట్లాడదాము. సో నిన్నటి అర్ధరాత్రి గుసగుసల్లో ఏంటి జరిగింది ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాం మామ. నువ్వు ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయి మామ. చూస్తున్నావు కదా, లైక్ కొట్టు మామ. లైక్ కొడితేనే మామ ఎంకరేజ్మెంట్. డీటెయిల్గా చెప్తాను మామ. ఇక్కడ అసలు మాస్ మహారాణి తెలుసుగా మన మాధురి గారు ఇరక్కొడుతున్నారనమాట ఆట. అసలు వచ్చి రాగానే ఇంట్లో శ్రీజ గారితోనే చిన్న గొడవ అయిపోయిందనమాట. బట్ శ్రీజ లేదు. శ్రీజ ఉంటే కనుక మామూలు కాదు, ఇక చిందులు అన్నీ చింపి పడేసేవాళ్ళు అందరూ అయితే కనుక హౌస్లో. సో మనం అయితే కనుక ఏం జరిగింది ఏంటి, ఎవరెవరు అర్థం చేసుకుంటున్నారు ఏంటి డీటెయిల్గా చెప్తామావా. వచ్చిన 6 మెంబర్స్లో నాకు తెలిసి ఆయేషా, మాధురి గారు, దాని తర్వాత మన రమ్య పికిల్స్తో పాటుగా 3 బాయ్స్ ఉన్నారు కదా. నిఖిల్ నాయర్, దాని తర్వాత గౌరవ్ గుప్తా, దాని తర్వాత సాయి. వీళ్ళు 6 అయితే కనుక ఎవరు స్ట్రాంగ్ అని చెప్పి నాకు ఎవరికి అనిపించి చెప్తాను చూడండి మీకు. నాకు తెలిసి వీళ్ళలో స్ట్రాంగ్ 3 లేడీస్, 3 కత్తుల్లా ఉన్నారు. 3 బాయ్స్లో ఒకళ్ళు సాయి నాకు కొంచెం ఆడగలరా, ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. రిమైన్ ఇద్దరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే బట్ కొంచెం డబా అని అనిపించింది నాకు. ఎందుకంటే కనుక నిఖిల్ నాయర్ హౌస్లోకి వెళ్ళి నువ్వు మన కళ్యాణ్ని కెప్టెన్సీ టాస్క్ ఒప్పించి తీసుకోమంటే కళ్యాణ్ ఆ చిన్న పనే చేయలేకపోయాడు. ఇంకా టాస్క్లు వచ్చినప్పుడు ఏం చేస్తాడు రా బాబు అన్నట్టుగా నాకైతే కనుక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ మాట మీలో కూడా కరెక్టే, నువ్వు చెప్పిందిరా బాబు అన్నోళ్ళు కామెంట్ చేయండి మామ ఖచ్చితంగా. సో దీని తర్వాత ఇప్పుడైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. టాపిక్లో అర్ధరాత్రి గుసగుసల్లో. సో కట్ చేస్తే సీన్ అయితే కనుక చూడండి, అందరు కిచెన్ దగ్గర పక్షుల్లో వాలిపోయారనమాట. సో చార్మినార్ దగ్గర పావురాలు ఎలా వారిదే సాయంత్రం పూట అందరు కిచెన్ దగ్గర అక్కడొక కిచెన్ అక్కడొక అందరూ వచ్చేసారు. ఎవరి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇక్కడ ఈ వీడియోలో ఉన్నాయి మామ. అండ్ రిపీటెడ్గా దివ్య ఎందుకు ఏడ్చిందిరా బాబు, ఏడుపుడు పడపబ్బాలతోనే మనకి రిప్పలు వచ్చేసిందిరా బాబు, చెప్పాను కదా బాబు అన్నట్టుగా ఉందన్న మామ. జుట్టు నలిగిపోతుంది. సో ఇక్కడ దివ్య అంత కంటిన్యూగా ఎందుకు ఏడ్చింది, భరణి చూసి కూడా అమ్మ చెల్లిల అనుబంధం జన్మల సంబంధం లాలా వదిలేసా వెంటనే అను నన్ను చూసి అసలు భరణి గారని ఎందుకు పిలుస్తున్నాను అన్నయ్య అన్నప్పుడు. అన్నయ్యని పేరుతో పిలుస్తారా ఎవరన్నా? భరణి అన్నయ్యను అల్లి తను ఆయిషా వచ్చి ఇలా ఉంది, రమ్య పికిల్స్ వచ్చి ఇలా ఉంది. నాకు అసలు ఏంటో నేను ఉండాలనుకోవట్లేదు హౌస్లో, నన్ను అడ్చేస్తున్నానని చెప్పి ఊకే ఏడవడం కాదమ్మా. ఏడిస్తే ఏం చేతకాని వాళ్ళు అనుకుంటాను అనమాట. నువ్వు భరణి అన్నయ్య అని పిలు మామ. ఇది ఖచ్చితంగా షేర్ అవ్వాలి మామ ఈ విషయం. భరణిని ఎందుకని అన్నయ్య అనట్లా, నువ్వు అన్నయ్య నువ్వు నీలో అనుకుంటే చాలా, చూసేవాళ్ళకి కూడా తెలియాలిగా. చూసేవాళ్ళకి వేరే రకంగా టోలరేట్ అవుద్దమ్మా.
ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అవ్వద్దు మామ, ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు మాట్లాడతాను అయితే కనుక. ఎందుకు మరి ఉన్నట్టుగానే చెప్పాలి కదా ఏదన్నా సరే. సో భరణి అన్నయ్య అని నువ్వు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడావు, వైల్డ్ కార్డ్ సెంటరీ వచ్చాక. సో మామూలుగా నువ్వు ఎందుకు మాట్లాడాలా తెలియాలి, నాకు తెలియాలి. సో చెప్దాం, దాని గురించి కూడా ఫైట్ చేద్దాం, ఆ పాయింట్ కూడా వస్తుంది, దాని గురించి కూడా మాట్లాడదాం మనం అయితే కనుక. ఎక్కడ తగ్గేదేలే. సుమన్ రాము కూడా ఉన్నారనమాట కిచెన్లో. ఇక్కడ రమ్య పికిల్స్ గారు వచ్చారనమాట. రమ్య గారు వస్తారు కిచెన్లోకి, అందరూ కూర్చొని ఉంటారు. ఏంటి శబాష్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి, మంచి జిమ్ బాడీ కదా, జుంబారే అజుంబారే అని నడుచుకుంటూ వస్తుంది అనమాట. కానీ మంచి ఫిజిక్లా ఉన్నారు మేడం గారు, చెప్పలేదు. సో తనూజ, రీతు, నిఖిల్ ఒక చోట కూర్చుంటారనమాట. తనూజ చూడండి, రీతు ఓకే, నిఖిల్ సెట్ చేస్తారుగా. ఎవడు వస్తే ఆడిని పుంగి బజావ్, సెట్ మావా సెట్, వర్త్ వర్మ వర్త్. ఇక అదే సేమ్ రిపీటేగా, మీకు తెలిసిందేగా. ఇక దివ్య గురించి చెప్దామండి. దివ్య క్రయింగ్, పాపం ఏడ్ చేస్తున్నామ్మా పిల్ల, ఏం వచ్చిందమ్మా నీకు మళ్ళా. 5 minutes కూర్చుంటా సెట్ అయిపోతుంది. భరణి గారు మీరు వెళ్ళండి. భరణి గారా అన్నయ్య కదా అనాల్సింది. లేదు భరణి గారు సెట్ అయిపోతుంది మీరు వెళ్ళండి. ఏం లేదు ఎందుకు వెళ్తున్నావమ్మా, ఏమైందమ్మా, ఎవరైనా అన్నారా చెప్పమ్మా, నేను ఉన్నాను కదా అమ్మా చెల్లెమ్మా అంటారు అనమాట భరణి గారు. అక్కడ ఏం లేదు 5 minutes అంతా క్లోజ్ అయిపోద్ది, అప్పుడు ఫినిష్ చేద్దాం, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాడు అన్నయ్య. ఇక్కడ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఆయేషా వచ్చి దివ్యతో మాట్లాడుతుంది అనమాట. అన్నయ్య వెళ్ళిపోగానే ఆయేషా వచ్చి దివ్య మాట్లాడుతుంది. ఏం మాట్లాడద్ది, నువ్వే నేను ఏడవడానికి కారణం నువ్వే, మనసులో నువ్వేనే నేను ఏడవడానికి కారణం నువ్వేనే, మళ్ళీ వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నావా, చెయ్యవే బాబా, ఆల్రెడీ చూసి యాక్టింగ్ చేసే వాళ్ళందరినీ నాకైతే కనుక ఏడుపు వచ్చేస్తున్నామ్మా అని చెప్తుంది అనుకుంటున్నాం మన మనసులో. తనుజ చెప్తుంది చపాతీ, సారీ తప్పు రాస్తున్నాం ఇక్కడ బుక్లో. సో తనుజ చపాతీ చేస్తుంది కిచెన్ దగ్గర. సో ఇక్కడ చూడండి, గౌరవ్ కుక్ చేస్తూ ఉంటాడంట. వీళ్ళిద్దరు ఏంటో ఇక్కడ కూడా ఇందాక తనుజ, రీతు, నిఖిల్, ఇక్కడేమో గౌరవ్ కుక్ చేస్తూ ఉంటాడనమాట. మజిల్స్ కండ ఫుల్ కండలు తిరిగి ఉన్నారనమాట. నాకు సార్ చెప్పినట్టు ఇద్దరు భారీ కట్టలు అనమాట. జుంబారే అజుంబారే బిల్డ్ బాడీ అనమాట, మామూలుగా లేదనమాట, బాడీ సూపర్ ఎరక్కొడేశారనమాట. సో దీని తర్వాత మామ స్టెబిలిటీగా నుంచి మాట్లాడదాం, డిస్టర్బ్ అయిపోతారు మళ్ళీ అది మన ఐడియన్స్. సో ఆయేషా అండ్ దివ్య టాక్స్ డీప్లీ. అబ్బో ఎంత డీపా మామ ఏంట్రో. ఆయేషా అండ్ దివ్యతో ఎందుకు మాట్లాడుతుంది, ఇందాక కూడా మాట్లాడుతుంది కదా. టాక్స్ డీప్లీ, వాళ్ళు ఇంట్రడ్యూస్ బోత్ ఆర్ అండర్స్టాండింగ్ అనమాట. సో వాళ్ళు బోత్ ఆర్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ మామ. ఒకళ్ళు ఏంటంటే కనుక మిస్టేక్స్ జరిగిందా లేదా అని చెప్పి ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారనమాట. సో లేదులే నువ్వు నా గురించి ఏడుస్తున్నావు అన్నట్టుగా తను చెప్తుంది అనమాట. లేదు మీ గురించి ఏడవట్లేదండి, నేను ఏదో కొంచెం బాధలో ఉన్నాను, ఏడుస్తున్నాను, ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారంటే చెప్తుంది అనమాట. సో డైనింగ్లో రమ్య మాధురి ఒక చోట అండ్ ఇమ్ము రీతు కూడా కూర్చొని ఉంటారనమాట. సో డైనింగ్ హాల్ దగ్గర రమ్య గారు, దాని తర్వాత మాధురి గారు, రమ్య చిట్టి పికిల్స్ ఫేమస్ తెలుసు కదా, సో ఆవిడ గురించి. సో రమ్య గారు, మాధురి గారు పవర్ఫుల్ అనమాట, ఒక చోట కూర్చుంటారు, ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ హౌస్లో అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఇమాన్యుల్ ఒక్కడేనండి. ఇమాన్యుల్ మీద, డీమాన్ మీద, భరణి గారి మీద, వీళ్ళైతే కనుక ఫైనల్ వరకు 100% వెళ్తారు మామ. వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా వర్తున్న క్యాండిడేట్ ఎవడరా పుష్ప అంటే ఇమాన్యుల్, భరణి బందా ఎంతైనా జేమ్స్ బాండ్ తర్వాత భరణి బాండ్స్ బాండ్ అనమాట. బాండ్స్ బాండ్ భరణి మన పేరు పెట్టేద్దాం మామ, ఈ పేరు మోగిపోవాలి బాండ్స్ బాండ్ భరణి అని చెప్పి ఎంతమంది లైక్ చేస్తారో టాపా కొట్టండి మామ. బాండ్స్ బాండ్ భరణి అని చెప్పి ఫేమస్ వెళ్ళిపోవాలన్నమాట. సో సాయి ఇలా అంటాడనమాట, ఇమ్ము మాతో తినవా అంటే వాళ్ళ కన్నా కూర్చొని ఉంటారు కదా, తింటా ఉంటారనమాట. ఏంటి ఇమ్ము మాతో తినవా నువ్వు, మేమందరం మనుషులు కదా. అవునులే నువ్వు మాతో ఎందుకు తింటాంలే. ఆ సినిమాలో మన పేరు గుర్తురాట్లా, మన మహేష్ బాబు చుట్టరిగా ఉన్నాడు కబ్బా, అదే గమ్యం సినిమాలో మనోడా టీ తాగుతావా, నువ్వు మా టీ అని తాగుతా మీ టీయే తాగుతా అన్న పాయింట్లో నువ్వు మాతో తింటానంటే మన ఇమాన్యుల్ గడాల్సింది తింటా మీతోనే తింటా అంటే బాగుండేది అనమాట.
సో ఇది ఏదోలా అనిపించింది. మనోడు ఏంటో తేడాగా అన్నాడు, ఏంట్రా బాబు సాయి, గోల్కొండ సాయి పేరు పడిపోయాలి మనోడికి. మనం పేరు పెట్టామంటే అదే పేరు, దాని తర్వాత మార్చేదే లే. గద్దలకొండ గణేష్ అనమాట, బాండ్స్ బాండ్ భరణి, జేమ్స్ బాండ్ భరణి, దాని తర్వాత పాన్ స్పాటర్ భరణి. పేర్లు అయితే అక్కడ మంచిగా పెట్టేద్దాం మా అందరికీ, సూపర్గా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫన్ ఎంటర్టైనింగ్ ఉండాలి మామ, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే ఏదైనా. నేను ఇంత కొంచెం చించుకొని మాట్లాడుతున్నాం మామ, కొంచెం లైక్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ చేయి మామ, రిక్వెస్ట్ మామ. సో ఇది ఏంటోలా ఉందనమాట, దివ్యాకి ఆయేషాకి కంటిన్యూ టాక్స్. అబ్బో వీళ్ళిద్దరు ఫెవికిక్ బాండ్ అనమాట. ఏంట్రా బాబు వీళ్ళు అసలు అమ్మో అనుకున్నాను నేనైతే కనుక. వీళ్ళిద్దరు కలుస్తారా లేదా, అసలు ఆయేషా రాగానే దివ్యాని కొంచెం నెగిటివ్గా మాట్లాడింది, వీళ్ళిద్దరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు ఒకళ్ళని చెప్పి నాకు డౌట్ వచ్చేసింది మావా. సో మీకు కూడా ఎంతమంది డౌట్ వచ్చింది చెప్పండి. భరణికి దివ్యాకి క్లోజ్ అన్నమాట అది తెలిసింది అందరికీ. ఆయేషాకి చెప్తుంది బికాస్ భరణి కొంచెం నాకు సిమిలర్ అంటుంది అనమాట. సో తను అడిగింది అనమాట, భరణి గారు మీతో ఎందుకు క్లోజ్ ఉంటున్నారండి, మీ మధ్య బాండ్స్, జేమ్స్ బాండ్ ఎవరైతే ఉన్నారో మన పాండ్స్ బాండ్, భరణి గారు దివ్య నిఖిత గారికి ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారు ఏంటంటే, నేను ఆమెని క్లోజ్గా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మేడం ఆయేషాజీ. చాచా కాకి ఇద్దరు హై ఆయేషాజీ. సో అన్నట్టుగా. సో ఇక్కడ ఏంటంటే కనుక మీరిద్దరు ఎందుకు క్లోజ్గా ఉన్నారంటే, ఆయన ఆలోచించే విధానం నేను ఆలోచించే విధానం ఒకటేనమ్మా, అమ్మా పుష్పం ఒకటేనమ్మా, అందుకని చెప్పి ఆయన నేను క్లోజ్గా ఉంటున్నావు అమ్మా అని చెప్తుంది అనమాట. ఆయేషా ఇలా అడుగుతుంది, అవునా అయితే మీది నాకు ముందు నుంచే చూస్తుంది హౌస్లో అని చెప్పి అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో ఆయేషా సంజన టాక్స్, సూపర్ టాకీస్ మూవీస్ అనమాట. ఇక ఆయేషా సంజన గారితో మాట్లాడుతుంది. అమ్మో ఆయేషా ఏంటి అందరితో మాట్లాడుతుంది అనమాట. ఇక చూడండి వీళ్ళిద్దరికి మంచి గొడవ అయిందనమాట, కొంచెం జలక్ ఇచ్చిందనమాట మన సంజన గారు ఇక్కడ. అదేంటంటే కనుక, హౌస్లో మీరు ఒక్కళ్ళే కొంచెం డిఫరెంట్గా ఉంటారండి, అందుకనే మీరు టాప్ 10లో ఉన్నారని చెప్పి పొగిడిందా తిట్టిందా అని చెప్పి నాకైతే అర్థం కదా. సో పొగిడిందని అనుకోవాలన్నమాట, ఇక్కడ తిట్టిందని కూడా అనుకోవచ్చు. బట్ ఇక్కడ సంజనాకి అర్థమైపోద్ది, నేను ఒక్కనే ఉన్నాను ఏంటి అందరూ ఉన్నారు కాబట్టి అందరూ తెలియదు కదా, లేదు అందరితో పాటు మీరు ఉన్నారు కదా అన్నట్టుగా చెప్పుకొస్తుంది అనమాట. దాని తర్వాత డీమాన్ మాధురి గారు ఒక చోట కూర్చొని, ఇమ్ము కూడా రమ్య కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ డీమాన్ మాధురి దాని తర్వాత ఇమ్ము ఉన్నారంటే కనుక, సో డీమాన్ ఓకే, మాధురితో మన ఇమాన్యుయల్ కలిసి మాట్లాడుతున్నారంటే దెర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బియాండ్ ద లిమిట్ అనమాట. ఇమాన్యుయల్ అన్న ఎవరెవరితో మాట్లాడుతాడో ఖచ్చితంగా మనం స్పెసిఫిక్గా నోట్ పెట్టుకోవాలా. హౌస్లో ఉన్న ఇంటెలిజెంట్ పర్సన్స్లో తను ఒకడనమాట, టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్. ఆ టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ తర్వాత ఆలోచించేవాడు ఖచ్చితంగా డీమాన్ ఒకటే, సెకండ్ ప్లేయర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక. ఇక్కడ భరణి గారు అందరితో టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటారు, అయిపోద్ది. దివ్య మళ్ళీ ఏడుస్తుంది మామ. ఏంటమ్మా ఈ ఏడుపులు పడబబ్బులు, ఇంకా మనం హౌస్లో ఉన్నంత రోజులు ఏడుస్తూనే ఉంటావా తల్లి, అమ్మా చిట్టి చెల్లి అని చెప్పి భరణి అన్న చూడలేడమ్మా నీ ఏడుపు, చెల్లెమ్మా ఎడమాకమ్మా అని చెప్తాడనమాట. చెప్పడు పాపం, ఇక లేడు, మనం యాడ్ చేసాం అనమాట. పాపం రమ్య కూడా వస్తుంది సేమ్ దివ్య దగ్గరే. అయ్యో రామా ఎంత పని వచ్చిందమ్మా చిట్టి చెల్లి నీకు, అసలు ఎందుకని ఎడ్ చేస్తాను. రమ్య చిట్టి పికిల్స్ వచ్చిరాగానే నా గురించి ఫేక్ అని చెప్పింది. అదేంటంటే కనుక నేను హౌస్లో ఆట చూసి వచ్చానని చెప్పి, ఎవరితో స్ట్రాంగ్ రిలేషన్ పెట్టుకుంటే నాకు హౌస్లో మంచి హైక్ వస్తుందని చెప్పి నువ్వు భరణి గారితో ఉన్నావు అమ్మా అని చెప్పి అన్నట్టుగా చెప్తుంది. మావా తట్టుకోలేక ఏడ్ చేస్తున్నాం మావా అని చెప్తుంది అనమాట. దీని తర్వాత ఇమాన్యుయల్ అంటాడు, ఏంటి సుమన్ అన్నా నువ్వు రమ్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నావు, ఏంటన్నా నువ్వు రమ్య చిట్టి పికిల్స్కి లైన్ వేస్తున్నావా, ఒక్క దెబ్బ కొట్టిందంటే ఇంకా 2 బెతలు కిందకి వెళ్తుంది అన్నట్టుగా కామెడీ మామ చెప్తాడనమాట సుమన్ అన్న అయితే అక్కడ మన ఇమాన్యుయల్ అయితే కనుక. సో నాకైతే కనుక సూపర్ అనిపించింది ఆ పాయింట్ అయితే కనుక. దాని తర్వాత బెడ్ షేరింగ్, ఇక్కడ చూడండి బెడ్స్ ఎవరి కాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు మామ ఇక్కడైతే కనుక. ఎందుకంటే కనుక ఆల్రెడీ హౌస్ కొంచెం ఖాళీ చేసేస్తారు కదా, సో దీని రిలేటెడ్గా బెడ్ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. కళ్యాణ్ మాట్లాడతాడు ఇక్కడ, మంచి స్పోర్టివ్గా తీసుకొని మాట్లాడతారండి, పాయింట్ ఏం మిస్ అవ్వద్దు. సో కళ్యాణ్ టేక్స్ ద స్టాండ్, ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హౌస్లో వచ్చిన వాళ్ళకి, ఏంటి ఎలా ఉండాలి హౌస్లో వాళ్ళతో ఏదని చెప్పి చెప్తాడు అనమాట. దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడు మంచిగా అయితే అనిపించాడు, మంచిగా చెప్తాడు అనమాట. ఎవరెవరికి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవ్వాలో డీటెయిల్గా చెప్తాను చూడండి. సో డిష్ వాష్ ఆయేషా రమ్య రీతు, కుకింగ్ తనుజ మాధురి డీమాన్ సుమన్, వాష్రూమ్ క్లీనింగ్ ఇమ్ము సంజన నిఖిల్,
హౌస్ క్లీనింగ్ రాము, సాయి, గౌరవ్ వీళ్ళకనమాట ఎవరికాళ్ళకి కేటాయించాడు అనమాట. సో అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. మనకు తెలిసిందిగా సంజన గారు క్లీన్గా ఉండాలి, మట్టి ఉండకూడదు, ఏమున్నా నేను మీ పని చెప్తానట్టుగా ఒక ఆట ఆడుకుంటానట్టుగా అందరికీ హింట్ ఇచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి కొంచెం షివరింగ్ వచ్చిందని చెప్పి నేను అనుకున్నాను. సంజన చెప్తుంది అదే చూడండి, మన పాయింట్ చెప్తాం మనం కరెక్ట్గా రాసుకోకపోతే చూసి చెప్పినట్టే ఉంటుంది అనమాట. వాష్రూమ్ గురించి ఎలా ఉండాలి ఏంటో డీటెయిల్గా చెప్తుంది అనమాట సంజనాజీ. చిన్న టిష్యూ కూడా ఉండకూడదు, ఎక్కడ ఉన్నా అంతా డస్ట్బిన్లోనే ఉండాలి, దానికి బ్లాక్ కవర్ వేసి ఉంటుంది, మీరు దానిలోనే వేయాలి మామ, ఇంకా ఎక్కడ వేయకూడదు. ఈలోపు ఆయిషా జోక్యం చేసుకొని ఇంకా హౌస్ అంతా వాష్రూమ్ అంతా క్లీన్గా ఉంటే మీరు ఎందుకు చేస్తారు, హౌస్ క్లీనింగ్గా ఉంటే మీరు ఏమి చేస్తారు, క్లీన్ ఉన్న హౌస్ని క్లీన్ చేస్తారా అని చెప్పగానే నాకైతే కనుక పిచ్చుకలు ఎగినాయి అనమాట. ఏంట్రా బాబు సైలెంట్గా వేసేస్తుంది, అక్కడ సంజన గారు ఉన్నారు, సంజన గారు అని ఆలోచించుకోకుండా సైలెంట్గా వేసేస్తుంది ఏంటి, ఆయిషా గారికి ఇచ్చేస్తుంది సంజన గారు అయితే చెప్పి నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఇచ్చేస్తుంది, చూస్తూ ఉన్నాం. చూడండి మామ, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. సో చూడండి, ఇక్కడ ఆయిషా నోరు వేసుకొని క్లీన్గా ఉంచితే ఇంకా మీరేం చేస్తారు అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో మనం అనుకున్న పాయింట్ అదే. సో దీని తర్వాత భరణి అండ్ ఈము, కళ్యాణ్, దివ్య ఒక చోటకు వచ్చారు. వీళ్ళు అయితే కనుక జంట పవరాల్లో ఉంటున్నారు మామ. సంజన, సుమన్ కూడా అక్కడే ఉంటారనమాట. దాని తర్వాత దివ్య చెప్తుంది వచ్చి మాధురికి ఏం చేయాలో మార్నింగ్ ఏం చేయాలో 45 దోశ, 45 ఇడ్లీ, 45 చట్నీ, తర్వాత ఒక సాంబార్, కిట్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే ఆర్డర్ అయ్యి చెప్తాను అనమాట, 45 దోశలు వేసుకోవాలండి, ఎందుకంటే కనుక 16 మెంబర్స్ ఉన్నాం, మనిషికి 3 వేసుకున్నా ఇంత అవుద్దండి అని చెప్పి చెప్తాను అనమాట. సో దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి, ఈవినింగ్ డిన్నర్ ఏంటి కూడా ప్లాన్ చేసుకుంటారు. భరణి అండ్ దివ్య, నీ అమ్మాయి వీళ్ళ బాండ్స్ ఏంటో తగలేయ్యా, వీళ్ళ బాండ్లు ఏంటో కానీ హౌస్లో వీళ్ళిద్దరు బాండ్స్. ఈ అమ్మ తనుజ అంతా భయపడి దెబ్బకి వెళ్ళిపోయింది. నాకు సర్చ్ చూపించిన ఏవికి ఆవిడికి షివరింగ్ వచ్చేసి నేను ఉండకూడదురా బాబు, నేను ఒంటరిగానే ఉండాలని చెప్పి ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండదు మామ. ఆయేషా డైరెక్ట్గా తనుజాతో మాట్లాడుతుంది అనమాట. ఎవరు ఏంటో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి డిస్కస్ చేస్తూ చెప్తున్నారు అనమాట. ఇక్కడైతే కనుక డబ్బా స్టార్ట్ చేశాడు. ఇంకా డబ్బా స్టార్ట్ చేశాడంటే మీరు స్టార్ట్ చేసుకోవాలి కదా, ఎవరో ఆ డబ్బా భరణి అన్న. ఇంకా వీళ్ళు తనుజాకి డబ్బా స్టార్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ తనుజ ఇంకా నాతో మాట్లాడదు చెప్పేస్తున్నాడు ఆయన. తనుజ ఇంకా నాతో మాట్లాడదు, సమస్య లేదు, డౌట్ లేదని చెప్పేస్తున్నాడు. అక్కడైతే కనుక భరణి గారు కంఫర్ట్ జోన్ క్రియేట్ అయిపోయింది కదా, ఇంకేం నాతో ఏం మాట్లాడుతుంది, అక్కడ రీతు, తనుజ, డీమా, నిమ్ము అంతా కలిసిపోయి ఆడుతున్నారు కదా, ఇంక నేను ఎందుకు పులకా బాబాయిని అని చెప్పి అంటున్నాడు. ఆయేషా ఇలా అంటది, ఆయేషా దివ్య గురించి నెగిటివ్గా చెప్పింది అంట, అసలు ఏంటో దివ్య ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది బాగా. రాము, సుమన్, భరణి దగ్గర ఉన్నారు. రాము, సుమన్, భరణి దగ్గరే ఉన్నారనమాట. సో ఆయేషా చెప్తుందనమాట అక్కడ వాళ్ళకి. సో దాని తర్వాత దివ్య భరణిలో ఒక అన్నయ్యని చూసుకున్నా అని పెద్ద మాటలు చెబుతుంది మామా. అన్న మాటలకి పాపం అయ్యా ఆయేషా దివ్య గురించి నెగిటివ్గా చెప్పడం వల్ల నేను ఆయన్ని అన్నయ్య అనుకున్నాను. అసలు 100 సార్లు చెప్పింది మామ, ఇన్ని రోజులు ఏ రోజు అన్నయ్య అని చెప్పి అక్కడ అనలేదు, వీళ్ళు వచ్చి రాగానే పటాలని అన్నయ్య అనేసావా చెల్లెమ్మ నువ్వు, వాటి క్రియేటివిటీ అయితే అనిపించింది మామ. ఇక్కడతో ఈ వీడియో అయితే క్లోజ్ అయింది మామ. నా వీడియో చూసి మీరందరూ ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పి అనుకున్నాం మామ. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మిస్ అవ్వద్దు మామ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.